తీసుకోపోయిన లెక్క ఎవరికన్నా జనాలకు ఇచ్చినావు? మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఎలక్షన్కు మేము ఊర్లోకి పోయినాం. ఊర్లోకి పోతే మాకు ఎవరే కానీ మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా లేరు ఓటు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఇంతవరకు కూడా అని చెప్పి మమ్మల్ని చాలామంది వచ్చినారు. ఎప్పుడూ లేని మెజార్టీ మాకు అక్కడ ఎప్పుడు కూడా -700, 800, 1000. ఫస్ట్ టైం అతను లేకుండా పోటీ చేసినందుకు మెజార్టీ వచ్చింది మాకు ఫస్ట్ టైం పాలనపల్లిలోనే. అతను ఎంత కరెక్ట్గా ఉన్నాడో మీరే ఒకసారి ఇది చేయండి. ఇంకా ముఖ్యంగా ఇంకోటి, రేపు సర్వే చేయాలంటే అతనికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. మీడియా మిత్రులు అందరూ ఆడికి రావాలా, మీరందరూ వచ్చి కొలతకాడ చూడాలా ప్రతి ఒక్కటి. ఇప్పుడు వాళ్ళు ఏదో మ్యాప్ దొంగ మ్యాప్ వేపిస్తే చెల్లదు, శాటిలైట్లో ఉంది. ఇప్పుడు అన్ని టెక్నాలజీ మారిపోయి ఒక్క స్క్వేర్ ఫీట్ దాటినా కానీ బయటపడిపోతుంది. మీరందరి ముందరనే లైవ్లోనే కొలత వేపించేదానికి మాట్లాడతాము. ఇతను కొలత జరగకుండా ఉండేదానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి కొలత వేయకుండా ఆపడానికి కారణం కూడా మీ అందరికీ ఇప్పుడు మేము చూపించిన డాక్యుమెంట్లు మీకు అందరికీ ఇస్తా, ఇదే కారణము. రెండోది వచ్చేసి ఇంకొకటి కూడా దీంట్లో చిన్న హిమాచపల్లె భూమి రఘునాథ్ రెడ్డి వాళ్ళ కొడుకు ఇంకొక డాక్యుమెంట్ కూడా మిలిటరీ ఎస్సీల్ది ఎక్కించుకున్నాడు. ఈ డాక్యుమెంట్ కూడా చూడండి. ఈ డాక్యుమెంట్ కూడా పీజీఆర్ఎస్లో కూడా రేపు ఇవ్వడం జరుగుతుంది. మా కాడికి వచ్చిన బాధ్యతలు ఇంకా చాలామంది ఫోన్ చేస్తున్నారు. మా శక్తి మేరకు ఎక్కడ ఉన్నా కానీ న్యాయం చేసేదానికి అతను టీడీపీ పార్టీ అని చెప్తున్నాడు, కానీ టీడీపీ పార్టీ ఎక్కడ కూడా కబ్జాలు చేయమని ఎక్కడ చెప్పలే. అతను టీడీపీ కూడా కాదు. మీరు ఫస్ట్ గమనించారు. ఎలక్షన్లలో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అతను ఎవరికి ఓటు వేయమని చెప్పింది ఊరూరులో తిరిగి కూడా చేసినారు. అతను చేసిన దానికి ఊరంతా ఊసినారు. ఎప్పుడైనా కానీ బహిరంగంగా వాళ్ళ ఊర్లో మా దేవుని ఆలంగపల్లె గుడి, మారమ్మ గుడి పవర్ఫుల్గా ఉంటుంది. ఆ గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. నేను వైసీపీకి ఓటు వేయమని టీడీపీకి ఓటు వేయమని చెప్పినా అని చెప్పి, నేను టీడీపీకి ఓటు వేయమని చెప్పినా అని చెప్పి సరిపోతుంది. అతను ఏం చెప్పినా కానీ మేము కరెక్ట్ అని ఒప్పుకుంటాం. ఆల్రెడీ ఆడియోలు అన్నీ మీరు విన్నారు. ఓట్లు మా అవతల వేయండి మా, నేను ఊర్లో లేను, డబ్బులు అంటే మళ్ళీ చూస్తా అని. డబ్బులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర తీసుకొని ఏం చేయాలనో అది చేసినాడు. అది అందరికీ తెలిసి ఇప్పుడు అతని భవిష్యత్తు కూడా పైన పార్టీ ఆఫీసులో కూడా తెలుసు. లోకేష్ సారు, చంద్రబాబు నాయుడు సార్ అక్కడెక్కడో ఉన్నాడు, మేము ఏం చెప్తే అది తింటారనుకుంటున్నారు. వీళ్ళు ఏమి చేసేది ప్రతి ఒక్కటి ఇంటెలిజెన్స్ ద్వారా పోతాండే. ఈ రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చినాము. మేము అందరికీ కూడా అడిగినారు. నిన్న సిఐ గారు పిలిపించినారు. ఏమ్మా మీ సమస్య అని చెప్పినారు. సార్ మా డాక్యుమెంట్ మేము చేసుకున్నాము, మీరు కొలత వేపిండి, మాది రాకునంటే మేము రాపిచ్చేసి ఇక్కడే పోతాం, మేము పొరపాటు అయిపోయింది సార్ అని కూడా చెప్పి క్షమాపణ చెప్తామని కూడా చెప్పినాం. మాది వచ్చినప్పుడు అయితే మేము ఆపం సార్ అని చెప్పి. ఇది ప్రెస్ మీట్కు ముఖ్య కారణం. మేము భూమి కొనేటప్పుడే మాకు అమ్మిన వాళ్ళకు ప్లాన్ అప్రూవల్ ఉంది 3 సెంట్లకు.